హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి వీడియో తీయలేదు, అందుకని మరి ఇప్పుడు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. 3 months అయిపోయింది అనుకుంటానండి నేను ఏ వీడియో షూట్ చేయలేదు, ఏమీ లేదు. ఎందుకు తీయలేదంటే చెప్పడానికి కారణాలు ఏం లేవు నాకు. అదే నాకు ఇంకా మనసు రాలేదు వీడియో తీయాలని, అందుకని ఏ వీడియో నేను షూట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇంకా ఇక్కడ నేను మార్నింగ్ మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాయండి. మార్నింగ్ ఈ వీడియో ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు నేను ఏ పని చేస్తాను అన్నీ చూపిస్తున్నాయండి. ఇంకా ఇది మార్నింగ్ 7కి నేను ఇంకా పిల్లలకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఇడ్లీ రాత్రి నేను రుబ్బిసి ఉంచుకున్నానండి. ఇంకా అదే మార్నింగ్ ఇడ్లీ వేస్తున్నాను. మా పిల్లలకి అట్ల కన్నా ఇడ్లీ ఇష్టం అండి. నాకు కూడా చెప్పాలంటే అట్లు వేయడం కన్నా ఇడ్లీ వేసి ఒక వాయిలో ఏదో దించేస్తే బేగా అయిపోతుంది కదండి. అందుకని ఇడ్లీ కూడా వేయడం ఇష్టం కానీ తినడం ఇష్టం లేదు. నాకైతే దోశలు ఇష్టం ఎక్కువ. మా పిల్లలకి ఇడ్లీ ఇష్టమే. కానీ మా అబ్బాయికి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ ఉండాలండి. కొబ్బరి చట్నీ నాకు చేయడం రాదు, పల్లీల చట్నీ చేస్తున్నాను. పల్లీల చట్నీ అయితే తను తినేస్తాడు, తనకి ఇష్టం. కానీ ఆ రోజు నా దగ్గర పల్లీలు లేవని నేను పల్లీల చట్నీ చేయలేదు, ఓన్లీ బొంబాయి చట్నీ చేస్తాను. తనతో తినేసాడు. ఇంకా ఇక్కడ మార్నింగ్ ఇంకా నేను ఎక్కువ ప్లేట్ అంటే 4 plates నేను ఇడ్లీ పెట్టానండి. ఎందుకంటే పిల్లలు రెండే తింటారు, మార్నింగ్ ఎక్కువ తినరు వాళ్ళు. ఇంకా తర్వాత మా ఆయన గారికి కొద్దిగా ఇంకా నేను 2 తింటాను. ఇంకా అందుకని 4 plates చాలా నెట్టాను. ఇంకా ఇక్కడ నేను బొంబాయి చట్నీ చేసేస్తున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ని రోజుల నుంచి వీడియో తీయలేదని నన్ను మర్చిపోకండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇక్కడ చట్నీ అయిపోయింది నాది. ఇంకా ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి తినిపించేస్తున్నాను. ఇంకా వీళ్ళు కూర్చొని తింటున్నారు. వాళ్ళు స్నానం బేబీ చేసి ఇంకా రెడీ అయ్యి కూర్చుంటారు. ఇంకా టిఫిన్ ఇచ్చేసి బేబీ తినేస్తారు. 8:30కి స్కూల్ అండి. ఇంకా ఎగ్జామ్ కూడా అవుతుంది వాళ్ళకి. ఇంకా ఇక్కడ మాకు మార్నింగే కొలై వస్తుందండి. ఇంకా ఇక్కడ బట్టలు కూడా ఉతికాను. ఇంకా మార్నింగ్ కొలై వచ్చినప్పుడే బట్టలన్నీ ఉతికేసి ఇంకా ఆరబెట్టేస్తాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకా స్కూల్కి. టిఫిన్ అయిపోయింది, మొత్తం బట్టలన్నీ ఆరబెట్టేసాను. ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇల్లంతా తుడిచేసుకుంటున్నానండి బేబీగా. ఇంకా ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను మధ్యాహ్నం పిల్లలకి లంచ్ కని ప్రిపేర్ చేయాలండి. ఈరోజు నేను మటర్ పలావ్ చేస్తున్నానండి. చలికాలంలో వస్తాయి కదండి మటర్, ఇంకా పిక్కలు ఇంకా కాలీఫ్లవరు, ఇవి చాలా ఇష్టం అండి. చలికాలంలో కూడా డిషెస్ కూడా కొన్ని చేసుకుంటాయండి. అది చలికని ఏంటంటే మేథీ పరాఠా, ముల్లి పరాఠా అని చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను మటర్ పలావ్ కోసం ప్రిపరేషన్ చేస్తానండి. ఇక్కడ నేను నా స్టైల్లో వండుతున్నానండి. ఇక్కడ నేను మటర్న, కాలీఫ్లవర్ ఇంకా బంగాళదుంప వేస్తున్నాను, 3 వేసి చేస్తున్నాను. ఇక్కడ ముందు హోల్ గరం మసాలా అంతా వేసి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటర్ ఇంకా ఈ కూరగాయలన్నీ వేసి మగ్గించాలండి. మటర్ పలావ్ నాకు ఇష్టం ఎక్కువ, మా పిల్లలకి ఇష్టం ఉండదండి మటర్ పలావ్. కానీ స్కూల్లో తినేస్తారు, ఎందుకంటే టీచర్ భయంతో కొద్దిగా తింటారని. అది మటర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ నాకు చాలా ఇష్టం.
ఇంకా ఇక్కడ మసాలాలన్నీ వేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించానండి. మగ్గించాను కొంచెంసేపు. కొద్దిగా పెరిగేసానండి, ఎందుకంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని కొద్దిగా పెరిగేసాను ఇందులోని. ఇంకా ఇది మగ్గిన తర్వాత ఇందులో బియ్యం వేసాడండి. ఇంకా బియ్యం వేసి ఇంకా నీళ్ళు పోస్తాను, ఇంకా నీళ్ళు వేస్తాను. ఇంకా 3 విజిల్స్ వరకు ఉంచుతానండి. ఇంకా నేను ఇది ఇంకా రెడీ అయిపోయిందండి నా మటర్ పులావ్. చూపిస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లో డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ బాగుందండి. నేను కారం తక్కువ వేసాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కదండి. పిల్లలకి కారం ఎక్కువ అయిపోతే మరి తినరని. కరెక్ట్గా ఉడికిపోయింది మొత్తం అన్నీనా. ఇంకెప్పుడు చికెన్ బిర్యానీ అలాంటివి కాకుండా ఇలాగ వెజ్ బిర్యానీ చేసుకుంటే బాగుంటుందని ఇంకా చేశాను. బాగానే వచ్చిందండి. ఇంకా కారం అంతా తక్కువ వేసాను మొత్తం. మరి ఇక్కడ నుంచి నేను వీడియో క్లోజ్ చేస్తున్నానండి. ఐ హోప్ నచ్చింది. ఒకటే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి మరొక వీడియోతో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని చూసినందుకు అందరికీనా. ఓకేనండి, మరి బాయ్.